వెల్కమ్ బ్యాక్ టు అమ్ము స్పెషల్ వీడియోస్. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి సైనిక్ నవోదయ లెక్కల్లో భాగంగా ఈ మెథడ్ అయితే నేను సింప్లిఫై చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి ఈ విధంగా మిశ్రమ రూపంలో అయితే మనకి ఇచ్చాడు ఫ్రెండ్స్. దీన్ని సింప్లిఫై ఎలా చేయాలో చూద్దాము. ఇలా మిశ్రమ రూపంలో ఇచ్చినప్పుడు ఫ్రెండ్స్ ఎలా సింప్లిఫై చేయాలంటే ఈ రెండింటిని గుణించాలన్నమాట. ఈ రెండింటిని గుణించాలి అంటే 12 3 ఎంత ఎంత 36 36 అంటే 12 3 36. 36 2 కలిపితే 38 38 38/3 38 యాజ్ ఇట్ ఈజ్ గా ఈ 3 అయితే కిందన వేసేసుకోవాలన్నమాట. ఈ విధంగా మిశ్రమ రూపం అయితే మనం సింప్లిఫికేషన్ చేయాలి. ఇంకా 38/3 అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఇంకా ఇంటూ వేసుకొని దీన్ని కూడా సింప్లిఫై చేసేద్దాం. 6 8 ఎంత 48 48 కి 1 యాడ్ చేస్తే 49/8 49 యాజ్ ఇట్ ఈజ్ గా 8 అయితే మనము వేసేసుకుంటాం. ఇంటూ 2 7 14 14 కి 1 యాడ్ చేస్తే 15/7 15 యాజ్ ఇట్ ఈజ్ గా 7 అయితే వేసేసుకుంటాం బై 7. ఈ విధంగా వచ్చింది. ఈ విధంగా వచ్చినప్పుడు కిందది పైది ఏమన్నా పోతే గనక మనము కొట్టేసుకోవచ్చు అనమాట. ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది, ఇది వరకు కూడా నేను చెప్పాను అనమాట. ఏమేమి పోతున్నాయో చూసుకుందాం. మొత్తం ఈ మూడిట్లో కిందవి పైవి ఏవి పోయినా కూడా మనం కొట్టేసుకోవచ్చు. ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 15 ఉంది. 3 5 ఎంత ఫ్రెండ్స్ 15 అంటే 3 1 3 5. ఓకే, అలాగే ఇక్కడ 7 ఉంది, పైన 49 ఉంది. 7 7 ఎంత 49 7 1 7 7. ఓకేనా? ఇంకేమన్నా పోతాయా ఒక్కసారి చూసుకుందాం. ఇక్కడ చూసారు కదా 8 ఉంది, ఇక్కడ 38 ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఎందులో పోతుంది చూడండి, 2లో పోతుంది కదా. 2 4 జార్, ఇది 2 19 జార్. చూసారు కదా ఫ్రెండ్స్. ఇంకా ఇట్లా ఏమన్నా పోయేవి ఉన్నాయా? ఇంకేవి లేవు. ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్ గా మనం వేసేసుకుందాం. ఇక్కడ ఎంత ఉంది 19 ఉంది. 90 ఇంటూ ఇక్కడ ఎంత ఉంది 7 ఉంది. ఇంటూ ఇక్కడ ఎంత ఉంది 5 కింద బై 4 ఉంది. ఉండు, అది కూడా చెప్తా. బై ఇక్కడ ఎంత ఉంది 1 ఉంది. ఇక్కడ 4 ఉంది. ఇక్కడ 1 ఉంది. అంటే ఇంకా 1 4 4 కదా. 4 1 4. ఇంకా ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని మనం మల్టిప్లికేషన్ చేసేసుకొని వేసేసుకుంటే మనకు ఆన్సర్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఇంకా ఎలా చేయాలి 19 జార్ అయితే మనకు తెలియకపోవచ్చు. తెలియనప్పుడు మనం రఫ్గా మనం అయితే ఈ విధంగా చేసేసుకుందాము. 119 7 అయితే మనకి వచ్చు కదా ఫ్రెండ్స్. 7 టేబుల్ వచ్చు కాబట్టి 7 9 63. ఇక్కడ 3 వేసుకుంటాం. 6 ఇక్కడ స్థానికి పెట్టుకుంటాం. ఇంకా 7 1 7. 7కి 6 యాడ్ చేస్తే 13 అంటే 133. ఓకే, ఇక్కడ వరకు అయితే మనకు వచ్చేసింది. ఇంకా 5 కూడా మల్టిప్లికేషన్ చేయాలి కాబట్టి 133 ఇంటూ 5 చూడండి. 5 3 15 1 స్థాని. 5 3 15 15కి 1 యాడ్ చేస్తే 40 16 అంటే 6 వేసుకోవాలి. ఇంకోటి ఉంది కాబట్టి ఇక్కడ 1 స్థాని. 5 1 5 5కి 1 యాడ్ చేస్తే 6. మనకి 665 అయితే ఈ 5 దాని ఆన్సర్ వచ్చింది. 665 బై ఎంత ఉంది ఫ్రెండ్స్ 4. మనకు ఆన్సర్ ఎలా ఇచ్చాడో చూసుకొని ఈ విధంగా అయితే భిన్న రూపంలో మనకు వచ్చింది. దీన్ని మిశ్రమ రూపంలో చేయమంటే మిశ్రమ రూపంలో చేయొచ్చు అనమాట. అది కూడా చూసేద్దాం ఒకసారి. 4 ఈ కింద దాన్ని ఈ విధంగా వేసుకోవాలి. చెవిలో ఇక్కడ మధ్యలో 665 అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ ఈ విధంగా చేసుకుంటా వెళ్దాం. 4 టేబుల్లో 6 ఎన్ని టైమ్స్ పోద్ది ఫ్రెండ్స్? ఎన్ని టైమ్స్ పోద్ది? 1 టైం పోద్ది. 4 1 4. 6 4 పోతే 2 ఉంటుంది. ఇంకా
ఈ 2కు బదులు 2 4 కన్నా చిన్నది కాబట్టి ఈ పక్కన కూడా దించేసుకుందాం. అంటే 26 అయింది. 4లో 26 ఎన్ని టైమ్స్ పోతుంది? పోదు. 4 6 జార్ ఎంత? 4 24. 24. 4 7 జార్ 28. 28 ఎక్కువైపోతుంది కాబట్టి మనం ఏం చేయాలి? 24. 6 జార్ 24. తీసుకుంటాం. 6 లోంచి 4 పోతే ఎంత? 2. 2 లోంచి 2 పోతే 0. సున్నాకి వాల్యూ ఉందా? లేదు. లెఫ్ట్ సైడ్ ఉన్న సున్నాకి వాల్యూ ఉండదు. దీని ముందు ఏమన్నా సున్నాకి ముందు ఏమన్నా ఉంటేనే జీరోకి వాల్యూ ఉంటుంది, లేకపోతే ఈ జీరోకి ఎటువంటి వాల్యూ ఉండదు. ఇప్పుడు ఏం చేయాలి? ఇంకా ఇక్కడ ఎంత మిగిలి ఉంది మనకి? 5. ఆ 5 కూడా మనం దించేసుకుందాం. ఓకేనా? 4 6 జార్ ఇప్పుడు 4 6 జార్ ఎంత? 24. 24. 1. 4 తీసేస్తే 1. 1. రిమైనింగ్ 2 లో 2 పోతే అలాగే 0 అంటే 1 వచ్చింది అన్నమాట. అవునా కాదా? అప్పుడు దీన్ని ఎలా చేసుకోవాలి? 166 1/4. 166 పక్కన 1/4. అంతేనా? 166 1/4. 1/4. మళ్ళీ దీన్ని సింప్లిఫై చేస్తే ఎంతే రావాలి. మరి వస్తుందా? వస్తుంది. ఎలా వస్తుందో చూద్దాం. 166 into 4 ఎంత? 166 into 4 6 4 జార్ 24. 24. 2 సారీ 4 6 జార్ 24. 24 2 26. 26 4 1 జార్ 4 4 plus 2 6. 664 వచ్చింది. 664 కి ఇలా మిశ్రమ రూపంలో ఇస్తే 1. యాడ్ చేయాలి కదా మనము. యాడ్ చేయాలా? అప్పుడు 665 ఎంత అవుతుంది? 665. 665 అవుతుంది. వచ్చింది కదా? 665/4. 665 బై ఈ 4 యాజ్ టీజ్గా వేసేసుకుంటాం. ఓకేనా? అర్థమైందా నీకు? ఇందులో ఏమైనా డౌట్ ఉందా? లేదు. ఇదన్నమాట. భిన్న రూపంలో ఇస్తే ఈ విధంగా చేసుకోవాలి, అదే మిశ్రమ రూపంలో ఇస్తే భిన్న రూపంలో ఈ విధంగా మార్చుకోవాలి. ఇందులో డౌట్ అయితే లేదు కదా నీకు? ఇది ఈ విధంగానే మొత్తం నోట్ చేసేసుకో, సరిపోతుంది. ఓకేనా?